తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును. అద్వితీయ సత్యదేవుడును కృపా సత్య సంపన్నుడును అతి త్వరలో రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా వస్తున్న మన ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులరా, మరికి శ్రేష్టమైన సమయంలో మన దేవుని యొక్క ప్రశస్తమైన పాదపీఠం మీదట ఆయన యొక్క జీవధారలను వినే బహుశ్రేష్టమైన ఇచ్చిన సమయాన్ని బట్టి మనందరూ కూడా కృతజ్ఞులమై ఉన్నాం. దయచేసి ఈ రోజున మరికొన్ని శ్రేష్టమైన విషయాలు మనం ముచ్చటించడానికి, మనం అర్థం చేసుకోవడానికి ప్రభు తగిన జ్ఞానం ఇచ్చినట్లుగా మనం ప్రార్థన చేసి వాక్యోపదేశంలోనికి వెళ్దాం. కృపా సత్య సంపూర్ణుడును పరలోకంలో సెరూపులతో కెరూపులతో పరిశుద్ధుడని స్తుతింపబడియాడబడుచున్న తండ్రి, నీ అపారమైన దయా వాత్సల్యం చొప్పున గడిచిన వారమంతా మమ్మల్ని గాయపడిన నీడలో భద్రపరిచి నీ ప్రశస్తమైన సన్నిధికి తీసుకొచ్చారు. నీకే స్తుతి ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాం. ప్రియ తండ్రి, నీ మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా నీ వాక్యంలోని సత్యాన్ని జీవపు వెలుగులను మేము అర్థము చేసుకొని అందులో మేము స్థిరులమై నాయన నిలిచి క్రమముగా నీలో ముందుకు సాగుటకు వినుచున్న నీ కుమారులు కుమార్తెలకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి నీ కృప దయచేయండి. బలహీనను మరుగుపరిచి నీ బిడ్డలకు అవసరమైన మాటలు మాత్రం అనుగ్రహించమని యేసు నామములో స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, గడిచిన వారము మనం యేసు ప్రభు యొక్క దైవత్వం యొక్క విలువలను మనం గ్రహించడానికి ప్రభు సహాయం చేశారు. యేసు ప్రభు జీవిత యాత్ర వలన లేక యేసు ప్రభు జీవితంలో చేసిన అద్భుత కార్యాలు సూచక్రియల వలన లేక ఆయన జీవన విధానాన్ని బట్టి ఆయనలో ఉన్న దైవత్వం యొక్క విశిష్టతలను మనం గ్రహించుటకు ప్రభు సహాయం చేశారు. ఈరోజు మరొక అదే అంశంలో మరింత లోతైన రీతిలో వెళ్ళడానికి ప్రభు కృపను మనం అడుగుదాం. ఏంటి ఈరోజు అంశం అని గమనిస్తే, యేసుక్రీస్తు నిజమైన దేవుడు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఈ లోకంలో చాలామంది అనుకునేది ఏంటంటే, యేసు ప్రభు దేవుడిలో ఒక దేవుడు, యేసు ప్రభు మహానుభావులు మహానుభావుడు, యేసు ప్రభు ప్రవక్తలో ఆయన ఒక ప్రవక్త, నిష్ఠ కలిగిన మానవుల్లో యేసు ప్రభు మరింత నిష్ఠ కలిగిన వాడు అని అనేక మంది తలంచే తలంపది. యేసు ప్రభు ఒకరోజు అడిగారు, ప్రజలు నా నిమిత్తం ఏమనుకొంటున్నారు అని అడిగారు. అప్పుడు శిష్యులు చెప్పారు, యేసు ప్రభా, నువ్వు మరియమ్మ కుమారుడవని, వడ్లవాని కుమారుడవని, నజరేతు వాడని, బెత్లెహేము వాడని, ఆయన యొక్క సహోదరులు మనతో ఉండలేదా అని వారు అనుకుంటున్నారు అని శిష్యులు చెప్పారు. అప్పుడు యేసు ప్రభు అన్నారు, మీరైతే నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, యేసు ప్రభా, నీవు నిత్య జీవు మాటలగలవాడు, నీవు దేవుని కుమారుడు అని మేము గ్రహించి ఉన్నామని సెలవిచ్చారు. యేసు ప్రభు నిత్య జీవపు మాటలు గలవాడును, ఆయన దేవుని కుమారుడు అని శిష్యులు ఆ మాటను వారు
నొక్కి ఒక్కానించి దాన్ని అంగీకరిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక యేసు ప్రభు దేవుని కుమారుడు మాత్రమే కాదు కానీ దైవిక విశిష్టతలు, దైవిక విలువలు ఆయనలో చూస్తున్నాము. మరి యేసు ప్రభు సృష్టి ఆరంభంలో ఆది సంభూతుడిగా ఉండుటను బట్టి యేసు ప్రభు నిజమైన దేవుడిగా మనం గుర్తించుటకు కొన్ని లేఖనానుసారమైన ఆధారాలు మనం వాక్యములు మనం గమనిద్దాం. ప్రియులరా, దేనికి వాక్యం ఇలా సెలవిస్తుంది? తీతుకు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనములో అపొస్తలుడైన పౌలు యూదుడు, ఆయన ధర్మశాస్త్రమును అనర్గళముగా ఎరిగినవాడు, ఆయన పరిసయ్యుడై ఉండి యేసు ప్రభు కోసం ఈ శ్రేష్టమైన మాట ఆయన అంగీకరిస్తూ ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలములు యందు బయలుపరచెను. ఇక్కడ వాక్యాన్ని మనము గమనిస్తే అపొస్తలుడైన పౌలు రక్షకుడైన దేవుడైన యేసుక్రీస్తు ఆయన సువార్తను ప్రకటించే ధన్యతను నాకు అనుగ్రహించాడు అని. ప్రియుల, యేసు ప్రభు ఇక్కడ అంగీకరించేది ఏంటంటే రక్షకుడైన దేవుడు. యేసు ప్రభు నాకు రక్షకుడైన దేవుడు, రక్షకుడు మాత్రమే కాదు కానీ ఆయన రక్షకుడైన దేవుడు మాత్రమే కాదు కానీ నా జీవితానికి ఆయన దేవుడు. ఆ దేవుడు యుక్త కాలంలో ఆయన సువార్త ప్రకటించుటకు ఆయన నాకు బయలుపరిచాడు అని చెబుతూ ఉన్నాడు. కనుక ప్రియులరా, యేసు ప్రభు దేవునిగా ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే అదే అపొస్తలుడైన పౌలు రోమాపత్రికను రాస్తూ రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో ఈలాగూ సెలవిస్తున్నాడు. పితరులు వీరివారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరమును స్తోత్రార్హుడై ఉన్నాడు, ఆమెన్ అని. ఆ శ్రేష్టమైన మాట ఎవరు చెబుతున్నారు అంటే అపొస్తలుడైన పౌలు ధర్మశాస్త్రాన్ని అనర్గళంగా ఎరిగినవాడు, గమనియేలు విద్యను అభ్యసించి దైవిక జ్ఞానాన్ని కలిగిన అపొస్తలుడైన పౌలు యేసు ప్రభుకు అంగీకరిస్తున్న విషయం ఏంటంటే పితరులు వీరివారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన కానీ ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. యేసు ప్రభు ఎవరు అని వాక్యం అంగీకరిస్తుందంటే సర్వాధికారి అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడి ఉండి నిరంతరము కూడా ఆయన స్తోత్రార్హుడు. అంటే ఆ సర్వాధికారి అయిన దేవుడైన యేసు నిరంతరము కూడా స్తుతింపబడ్డానికి, ఘనపరచబడ్డానికి, మహిమపరచబడ్డానికి ఆయన అర్హుడు, స్తుతి నొంద అర్హుడు అని అపొస్తలుడైన పౌలు శ్రేష్టమైన మాట చెప్తున్నారు. ఒక ఆయన అంటాడు, యేసు ప్రభు ఎక్కడ కూడా దేవుడని చెప్పుకోలేదు కదా అని అంటున్నాడు. అంటే యేసు ప్రభు దేవుడని చెప్పుకుంటే దేవుడా, చెప్పుకోకపోతే దేవుడు కాదా? ఏ ఎమ్మెల్యే అయినా తన యొక్క మెడలో ఎమ్మెల్యే అని బోర్డు వేసుకుంటాడా? ఏ ఎంపీ నేను ఎంపీని అని బోర్డు వేసుకుంటాడు, నేను ఎంపీని అని బోర్డు ఏమని వేసుకుంటాడా? లేకపోతే తనకు తాను నేను ఎంపీనండి, తనకు తాను నేను ఎమ్మెల్యేనండి చెప్పుకుంటాడా? చెప్పుకోడే. ఆయన యొక్క క్రియలు, ఆయన కార్యాలు, ఆయన అధికారము, ఆయన ఆధిపత్యము, ఆయనకు అర్హతను అక్కడ చూపిస్తూ ఉంటుంది. ఆయన చేస్తున్న కార్యాలు, ఆయన చేసిన అడ్మినిస్ట్రేషన్ బట్టి ఆయన ఎవరో మనము గుర్తించగలం. కనుక ప్రియులరా, యేసు ప్రభు కార్యాలను బట్టి, ఆయన ఔన్నత్యాన్ని బట్టి, ఆయన దైవికత్వాన్ని బట్టి, దైవికత్వమైన అజమాయిషి లేక అధికారాన్ని బట్టి మనము ఆయన దేవుడని మనము గుర్తించాలి కానీ ఎవరు కూడా దేవుడిని అని చెప్పుకోడు ఆయన. కనుక ప్రియులరా, ఇక్కడ యేసు ప్రభు ఎవరు అని అపొస్తలుడైన పౌలు యేసు ప్రభుని వెంబడిస్తున్న ఆ పరిశుద్ధుడైన యూదుడు చెబుతున్నాడు, ఈయన సర్వాధికారి అయిన దేవుడు ఉండి నిరంతరము కూడా యేసు ప్రభు స్తోత్రార్హుడు, స్తుతి నొందదగినవాడు. కనుక యేసు ప్రభు సర్వాధికారి అయిన దేవుడు అని ఇక్కడ మనం లేఖనాల్లో లోతైన సత్యాన్ని మనం గమనిస్తున్నాం. యోహాను సువార్త 5:18లో ఈయన విశ్రాంతి దినాచారము మీరిట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానముగా చేసుకొనెను. ఈ విశ్రాంతి దినాన్ని మీరుతున్నారు, అంతేకాదు దేవుడిని తన సొంత తండ్రి అని చెప్పుకుంటున్నాడు అని యేసుప్రభు మీద నెపము మోపుతున్నారు. యేసుప్రభు ఏమంటున్నట్టే నా తండ్రి చిత్తము చేయకూడదును అంటున్నాడు. నా తండ్రి చెప్పినట్లే నేను చేయదును అంటున్నాడు. నా తండ్రి నన్ను పంపించినని చెప్పటం వలన యూదులు ఏమని అంటున్నారంటే దేవుడిని తన సొంత తండ్రిగా చేసుకుంటున్నాడు కనుక యేసు ప్రభు దేవునితో సమానంగా చేసుకుంటున్నాడు అని వారు ఆయన మీద నెపము మోపుతూ ఉన్నారు. నిజమే, యేసు ప్రభు
నిజముగా దేవుని కుమారుడు కనుక నేను దేవుని కుమారుడు అని చెప్పడంలో తప్పేముంది? కానీ అది వారు తప్పుగా భావిస్తూ దేవుని తండ్రి తన సొంత తండ్రిగా చెప్పుకుంటూ దేవునితో సమానంగా చేసుకుంటున్నాడని. ప్రియులరా, దేవుని కుమారుడు ఎవరవుతారు? దేవుడే అవుతాడు. మనుషు కుమారుడు ఎవరవుతారు? మనుషుడే అవుతాడు. ఏనుగుకు పుట్టిన పిల్ల ఏమవుద్ది? ఏనుగా అవుద్ది. కనుక ప్రియులరా, దేవుని కుమారుడు దేవుడే. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఇలాగ ఒక మాట సెలవివ్వబడుతుంది. అపోస్తలుడైన పౌలు ఈ మాట సెలవిస్తున్నాడు. మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నాము. ఎవరు? యేసు ప్రభు. ఆయన చెబుతూ అంటున్నాడు మహాదేవుడు, యేసు ప్రభు దేవుడు అని అపోస్తలుడైన పౌలు నొక్కి వక్కానిస్తూ ఆయన మహాదేవుడు అని చెబుతూ ఉన్నారు. కనుక ప్రియులారా, యేసు ప్రభు ఎవరంటే మహాదేవుడు మాత్రమే కాదు, కానీ ఆయన మన రక్షకుడు, ఆయన ప్రభువు దేవుడినై ఉన్నాడు అని మనము గమనిస్తున్నాం. కనుక యేసు ప్రభు దేవుడు అని లేఖనము అంగీకరించి నొక్కి వక్కానిస్తుందని ఇక్కడ మనం గమనిస్తున్నాం. మరొక మాట ఇక్కడ మనము చూద్దాం. 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనములో మనము సత్యవంతుడైన వానిని ఎరుగుదుము, మనము దేవుని కుమారుడైన యేసునందు ఉన్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. యేసు ప్రభు శిష్యుడైన యోహాను, యేసు ప్రభుని మిక్కటముగా ప్రేమించిన యోహాను, యేసు ప్రభుకి దైవత్వం ఎరిగిన వాడు యోహాను అంటూ ఉన్నారు. యేసు ప్రభు ఎవరు అంటే ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. కనుక ప్రియులారా, యేసు ప్రభుని వెంబడిస్తున్న శిష్యులు, యేసు ప్రభుని వెంబడిస్తున్న ఆ యొక్క సేవకులు, యేసు ప్రభుని వెంబడిస్తున్న అపోస్తలులు ఆయనకు దైవత్వమును ఎరిగి దైవత్వాన్ని దేవుడిగానే వారు నొక్కి వక్కానిస్తున్నారు. కనుక ప్రియులరా, వారు ఎరిగి వెంబడించి ఆయనతో సహవాసం చేసి ఆ దైవిక లక్షణాలు గుర్తించారు. కనుకనే యేసు ప్రభు దేవుడు అని వారు చెప్తున్నారు. అందువలన యేసు ప్రభు శిష్యుడైన యోహాను చెప్పే మాట ఏంటంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. అంటే యేసు ప్రభువే నిత్య జీవాన్ని ఇచ్చేవాడు. ఒకవేళ ఎవరైనా నిత్య జీవం వెళ్ళాలనుకుంటే దేవుడైన యేసు ప్రభు ద్వారా నిత్య జీవం అనుగ్రహించే ప్రభు ద్వారా మనం పరలోక రాజ్యం అనే నిత్య జీవం మనం ప్రవేశించగలము. కనుక నిత్య జీవమునకు కారకుడు, నిత్య జీవానికి మార్గదర్శి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యేసు ప్రభుని విశ్వాసం ఉంచి ప్రతి వారు కూడా నశింపగా నిత్య జీవాన్ని పొందుతారని వాక్యము లేఖనము ఘోషిస్తూ ఉంది. మరొక మాట ఇక్కడ మనం గమనిస్తే హెబ్రీయులకు 13వ అధ్యాయము 8వ వచనంలో ఇలాగ సెలవివ్వబడుతుంది. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును. మనము నిన్న ఉన్నాము, నేడు ఉన్నాము, రేపు ఉంటామో ఉండమో తెలియదు. మనం యుగ యుగములు ఉండేవారము కాదు. మనం ఎవరమంటే పుట్టిక మనకి ఉంది, గిట్టుట కూడా ఉంది. పుట్టాము, కొంతకాలం మధ్యకాలంలో జీవిస్తాము, అటు తర్వాత మనం ఈ లోకంలో మన జీవితాన్ని చాలించుకుంటూ ఉన్నాం. కనుక మనము పుట్టిక, చివరి దశ, మరణము అనే మధ్యలో ఉన్నాం మనం. కానీ యేసు ప్రభు నిన్న ఉన్నాడు, నేడు ఉన్నాడు, రేపు ఉంటాడు, యుగ యుగములు కూడా ఒకే రీతిగా ఉండును. ఎందుకంటే మానవుడైతే మరణాన్ని చవి చూస్తాడు, కొంతకాలం జీవితయాత్ర కొనసాగించి ముగిస్తాడు. కానీ దేవుడనే వాడికి మరణము లేదు. ఆయన నిత్యము యుగ యుగములు కూడా ఒకే రీతిగా ఉండేవాడు. కనుక హెబ్రీ గ్రంథకర్త ఒక శ్రేష్టమైన మాట చెబుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు, యుగ యుగములు కూడా ఒకే రీతిగా ఉండును. ఆయన మార్పు లేనివాడు. ఎందుకు మార్పు లేదు? ఆయన దేవుడు కనుక. ఎందుకు యుగ యుగములు ఉంటాడు? ఆయన దేవుడు కనుక. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఎందుకు ఉంటాడు? ఆయన దేవుడు కనుక. దేవుడు కానివాడు ప్రారంభిస్తాడు జీవితం, చాలించుకుంటాడు. ఆ మధ్యకాలంలో తన జీవితంలో కొంత చరిత్రను సృష్టిస్తాడు, జీవితాన్ని చాలించుకొని వెళ్ళిపోతాడు. కానీ
దేవుడు అనేవాడు నిన్న నేడు నిరంతరము యుగాలు కూడా ఒకటే రీతిగా ఉండేవాడు కనుక ఆ యేసు ప్రభుకి ఆయన యుగాలు ఉండేవాడు కనుక ఆయనకి ఆ పేరు పెట్టబడింది. ప్రకటన గ్రంథంలో మరొక శ్రేష్టమైన మాట ఉంటుంది. యేసు ప్రభుని కోసం ఆ యొక్క ప్రకటన గ్రంథకర్త అయిన యోహాను, శిష్యుడైన యోహాను పద్మాసు దీపంలో పరవశుడై ఉండి ఒక మాట ఇలాగ సెలవిస్తున్నారు. యేసు ప్రభు ఎవరంటే అల్ఫా ఓమెగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడును నేనే అని సర్వాధికారి అయిన దేవుడగు ప్రభు సెలవిచ్చుచూ ఉన్నాడు. పద్మాసు దీపంలో యోహాను ఆత్మవశుడై ఆయన చచ్చిన వాళ్ళే పడి ఉండగా అద్భుతకరమైన ఒక గొప్ప దర్శనము కలిగింది. ఆ దర్శనంలో యేసు ప్రభు ప్రత్యక్షమై చెబుతూ ఉన్నాడు యోహానుతో, యోహాను అల్ఫయు ఓమెగా నేనే, అంటే ఆదియు అంతము నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడును నేనే అని సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. సర్వాధికారి అయిన దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక యేసు ప్రభు ఎవరంటే ప్రత్యక్షపరచబడిన సత్యం ఏంటంటే ఆయన సర్వాధికారైన దేవుడగు ప్రభు అని తనకు తానుగా ఆ మాట అక్కడ ఆ దర్శనంలో యోహానుకు చెప్పబడుతూ ఉంది. సర్వాధికారి దేవుడగు ప్రభు నీకు సెలవిస్తూ ఉన్నాడని. కనుక ప్రభు యేసు ప్రభు అంటే సర్వాధికారి అయిన దేవుడు అని ఇక్కడ మనం గమనిస్తున్నాం. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు అంటే గడిచిపోయిన కాలంలో ఉన్నాడు, గడిచుచున్న కాలంలో ఉంటాడు, రానయున్న భవిష్యత్ కాలంలో కూడా ఆయన ఉండువాడే. మనము నిన్న ఉన్నాము, నేడు ఉన్నాము, రేపు ఉంటాము ఉండము మనకు తెలియదు. మన జీవిత పరిమాణములు లెక్కింపబడినవని మనం గమనించాలి. కనుక దేవునికి మరణము లేదు, ఆయన జీవితమును ఏ ఒక్కరు కూడా కొలవలేడు, ఎల్లప్పుడూ కూడా ఉండువాడే. కనుక యేసు ప్రభువుకు ఉన్న పేరేంటి తెలుసా? ఆయన ఉన్నవాడు. యుగయుగములు కూడా ఒకే రీతిగా ఉన్నవాడు అని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, మరొక శ్రేష్టమైన విషయం, యెషయా చెప్పిన ప్రవచన వాక్యం ఎవరిది అంటే దేవుడని యెహోవా సెలవిచ్చిన మాటను ప్రవక్త అయిన యెషయా దాని నోట నుంచి ప్రవచిస్తున్న ప్రవచన వాక్యము ఏంటంటే ఏలయనగా యెషయా 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. వండర్ఫుల్. ప్రియులారా, ప్రవక్త అయిన యెషయా యెహోవా వాక్కును ప్రవచన రూపంలో సెలవిస్తున్నాడు. ఇదిగో ఈ లోకానికి శిశువు అనుగ్రహింపబడతాడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త. ఆ యేసు ప్రభు పుట్టనైన శిశువు ఎవరు తెలుసా? ఆ దేవుడిని యెహోవా సెలవిస్తున్నాడు. ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. కనుక ప్రియులరా, దేవుడైన యెహోవాయే యేసు ప్రభు కోసం ఆయన బలవంతుడైన దేవుడు. ఆ పుట్టనైన శిశువు, పాపుల రక్షకుగా పుట్టనైన శిశువు, పాపుల రక్షణ కొరకు విమోచన కార్యం చేయబడిన శిశువు ఆయన బలవంతుడైన దేవుడైన యెహోవాయే ప్రవక్త అయిన యెషయా ద్వారా ఆయన బలవంతుడైన దేవుడు అని ప్రవచిస్తూ చెల్లించినప్పుడు మీరెవరు కాదనడానికి, నేనెవరు కాదనడానికి? నేను కాదన్నా దేవుడు కాజాలకపోడు. మనం అవునన్నా దేవుడే. కనుక ప్రియులరా, సత్యాన్ని ఆలోచించి, సత్యాన్ని అన్వేషించి, ఆ సత్యాన్ని పట్టుకొని సత్యంను వెంబడించాలి. కానీ ఎంతకాలం మనం నిజ దైవత్వాన్ని, నిజ దేవుడిని, జయము కలిగిన వాడిని, నిన్న నేడు నిరంతరం ఉండేవాడిని వెంబడించుకుంటూ ఎంతకాలం మన స్వయిష్టానుసారంగా మన సొంత చేతులతో చేసుకుంటూ మన ఇష్టానుసారంగా మనం వెంబడిస్తూ ఉంటాం? తండ్రి నిన్ను కన్నాడు, కానీ నువ్వు తండ్రిని కనలేవే. సృష్టికర్త ఆయన చేతులు చేశాడు, కానీ నీవు చేయబడిన సృష్టికర్త నువ్వు చేయగలవా? కుమ్మరివాడు కుండను తయారు చేశాడే, కానీ కొండ వెళ్ళి కుమ్మరివాడిని తయారు చేయలేదే, అది అసంభవము కదా. ప్రియులరా, దేవుడు మన చేతులకి అందేవాడు కాడు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు నా నిమిత్తము కట్టను ఉద్దేశించిల్లు ఎప్పటిది, ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని చెప్తూ ఉన్నాడు.
కనుక ప్రియ సహోదరి సహోదరులారా, సత్యంని అన్వేషించాలి. కానీ మన మధ్యకి పుట్టిన మనసుతో మనకిష్టం వచ్చిన ఆచారాలు ఆచరిస్తూ నాకు నచ్చినదే దైవం అంటూ వెళ్తూ ఉండడము ఇది సమంజసమా? సృష్టి అంతా కూడా దైవ స్వరూపలే కనుక సృష్టిలో దేనిని పిలిచి ఆరాధన చేసిన ఆ సృష్టికర్తకే చెందుతుందనడము అది భావ్యము కాదు కదా. సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని ఆరాధించుట పూజించుట తగునా? కనుక ఆ సృష్టికర్త ఎవరు అంటే దేవుడు. ఆ సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నన్ను పుట్టించాడు, కానీ మనం ఆయన పుట్టించలేం. మనకు కాలపరిమితి ఉంది, కానీ ఆయనకు కాలపరిమితి లేనివాడు ఆయన. కనుక ప్రియులారా, సృష్టికర్త అయిన దేవుడైన యేసు ప్రభు కోసము ఆ ప్రవక్తని యెషయా ప్రవచన వాక్యం ఏమని చెప్తుంటే, ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. కనుక ప్రియులారా, ఆ యేసు ప్రభు అనే ఆ దేవుడు ఆయనను అంగీకరించి ఆ రక్షకుడైన దేవుని విశ్వాసం ఉంచినప్పుడు నీవు నేను మనం రక్షింపబడి ఆ నిత్య జీవ మార్గంలోనికి వెళ్ళగలమని ఈ సత్యాన్ని ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం. మరొక మాట ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, లూకా సువార్త 4వ అధ్యాయము 13వ వచనంలో ఈలాగున యేసు ప్రభు కొరకు ఒక మాట సెలవివ్వబడుతూ ఉంది. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు. అపవాది అయిన సాతాను యేసు ప్రభు 40 రోజులు ఉపవాసము చేసి ముగించుకొని యేసు ప్రభు వస్తుండేటప్పుడు అపవాదైన సాతాను యేసు ప్రభుని శోధిస్తుంది. ఇదిగో నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అని శోధిస్తుంది. ఇదిగో నీవు ఇక నా పాదములకు నమస్కారం చేస్తే యావత్ ఇక కనిపించే మహిమలన్నీ కూడా నేను నీకు ఇచ్చేస్తానని యేసు ప్రభుని శోధిస్తూ ఉంది. యేసు ప్రభు అప్పుడు అన్న మాట ఏంటి తెలుసా? నీ దేవుడైన ప్రభువును నీవు శోధింపవలదు. నీ దేవుడైన ప్రభువును నీవు శోధింపవలదు. నేను నీ దేవుడను, నేను నీ ప్రభువును కనుక నీవు నన్ను శోధింపవలదు అని యేసు ప్రభు ఖచ్చితంగా ఆ సాతానుతో చెప్తున్నాడు, నేను నీ దేవుడైన ప్రభువును అని. కనుక ప్రియులరా, సాతాను వెనకకు తగ్గాడు, సాతాను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కనుక ప్రియులరా, యేసు ప్రభు సాతానుతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? నీ దేవుడైన ప్రభును శోధింపవలదు. నేను ఎవరు తెలుసా? నేను నీకు దేవుడను ప్రభువును కనుక నీవు నన్ను శోధింపవలదని ఇక్కడ ప్రభు చెప్తున్నారు. కనుక యేసు ప్రభు నేను దేవుడిని తన నోటితో అక్కడ ఒప్పుకుంటున్నట్టుగా మనం గమనిస్తున్నాం. కనుక ప్రియులరా, ఆయన శోధింపబడేవాడు కాడు, ఎవరు శోధించలేరు, ఆయన శోధనలో పడవేయలేరు. కనుక యేసు ప్రభు ఈ లోకంలో సశరీరుడిగా జీవించినప్పుడు శోధింపబడ్డాడు, శోధన జయించాడు, శోధింపబడిన వారిని విమోచించటానికి విమోచనాకర్తగా ఉన్నాడు. కనుక ఈరోజు మనం అర్థం చేసుకుంటున్న సత్యం ఏంటంటే, యేసు ప్రభు నిజమైన దేవుడు అని, ఆయన నిజమైన దేవుడు అనే ఆధారాలతో కూడిన లేఖన భాగాల్ని ఈరోజు మనం గమనిస్తూ వచ్చాం. కనుక యేసు ప్రభు సృష్టికర్త, సృష్టిలో ఉన్నాడు. యేసు ప్రభు ఆయన నిత్య జీవమునై ఉన్నాడు. మరొక మాట గమనిస్తే, యేసు ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి చనిపోయి తిరిగి లేచాడు. కనుక యేసు ప్రభు ఎవరంటే మృత్యుంజయుడు. ఎవరు మృత్యుంజయుడు? ఎవరికి మరణం మీద అధికారము కలదు అంటే దేవునికి ఒక్కడికి మరణం మీద అధికారము కలిగిన వాడు. ఆయన ప్రాణం పెట్టడానికి అధికారము కలిగి ఉంది, తిరిగి ప్రాణాన్ని తీసుకోవడానికి కూడా ఆయనకు అధికారం కలిగి ఉంది. ఎందుకు? ఆయన సృష్టికర్త కనుక. అందువల్ల యేసు ప్రభు చనిపోయాడు, నిజమే. ఆయన చనిపోయి తిరిగి 3వ దినాన లేచాడు. ఈ సృష్టిలో ఎవరైనా ఆ విధంగా చనిపోయి తిరిగి లేచిన వారు ఎవరైనా ఉన్నారా అంటే, పునరుత్థానంలో మొట్టమొదటి వ్యక్తి ప్రభు యేసు క్రీస్తు మాత్రమే. అందుకే యేసు ప్రభు అన్నారు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికి చనిపోడు. కనుక పునరుత్థానము ఆయనే, జీవము ఆయనే. కనుక ఆయన విశ్వాసం వస్తే చనిపోయిన మనం బ్రతికి నిత్యము కూడా ఆ పరలోక రాజ్యంలో జీవించగలమని సత్యాన్ని ఈరోజు మనం అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు పాపులకు రక్షకుడు మాత్రమే కాదు, కానీ యేసు ప్రభు జీవము కలిగిన దేవుడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన అదృశ్య దేవునికి స్వరూపి. యేసు ప్రభు నిజమైన దేవుడు. యేసు ప్రభు మహాదేవుడు. యేసు ప్రభు
ఆయన సర్వాధికారి అయిన దేవుడు, యేసు ప్రభు బలమైన దేవుడు అనే అంశాలని ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేశారు. కనుక బైబిల్ ఏమని అంగీకరిస్తుందంటే యేసు ప్రభు దేవుని కుమారుడు మాత్రమే కాదు కానీ యేసు ప్రభు దేవుడై ఉన్నాడు అని అపొస్తలులు, ప్రవక్తలు అంగీకరిస్తూ ఉన్నారు. కనుక మనము ఆ లేఖనాధారముగా విశ్వాసం ఉంచి ఆ దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తును ఆరాధించి ఆయన స్తుతించి ఆయన ఘనపరిచి జీవమును ఇవ్వగలిగిన ప్రభుని వెంబడిస్తూ అనిత్య వారసులుగా మనం ఉందాం. అట్టి కృప మనకు ప్రభు దయచేసి ఆ కృపకు పాత్రలుగా చేసి మనల్ని సిద్ధపరిచి ఆయత్తపరచవలను గాక. ఆమేన్. మన వినికిడిలో ప్రభు ఈ మాటలు దీవించిన గాక. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇక దైవత్వం యొక్క అత్యున్నతమైన విషయాల్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకొన మనం నేర్చుకోవాలి. ఇది ముగించేది కాదు. ఇది కనుక ప్రియులరా, ఇంక రోజు రోజుకి మా ప్రభువా ఇంకొను ఈ లోతైన విషయాలు నేర్చుకోవడానికి నాకు తగిన జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా, అవగాహన చేసుకోవడానికి కృప దయచేయండి ప్రభు అని ప్రార్థించండి. అలాగే మీ ప్రార్థన అవసరాలు ఏమైనా ఉన్నా దయచేసి మీరు ఏ సమయంలో ఫోన్ చేసినా సరే మేము మీకు ప్రార్థన అవసరాలను బట్టి మేము ప్రార్థించడానికి మేము సిద్ధముగా ఉన్నాం. దయచేసి ఎవరైనా సరే వేరే చర్చస్కి వెళ్ళలేని వాళ్ళు మేము ఇచ్చిన అడ్రస్కు దయచేసి మీరు హాజరై ఆత్మీయ మేలు పొందాలని మిమ్మల్ని ప్రేమతో ప్రార్థనా మందిరానికి ఆహ్వానిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించి ఆయన కృపకు మిమ్మల్ని పాత్రులుగా చేయనుగాక. ఆమేన్. ఎస్ ఇమ్మాన్యుయల్ చిన్నమంద శిష్యత్వ పాఠశాల, కొండేపేట, డోర్ నెంబరు 1-4-6/1, కొండేపేట, పెద్దాపురం. సెల్ నంబరు దయచేసి గమనించండి 9848523346, 9848523346.